ఇవాళ మనం ఇంకో పెద్ద బీన్స్ దొరికాయండి నాకు బజార్లో. పెద్ద బీన్స్ తెచ్చుకున్నాను. దీన్ని నేను ఒక బాయిల్ చేసుకున్నానండి. ఒక విజిల్ వచ్చారు. కొంచెం సాల్ట్ను కొంచెం పసుపు వేసుకొని బాయిల్ చేసుకున్నామండి. నేను ఇది టమాటో ప్యూరీ చూసారండి. బాగా కొంచెం వాటర్ వేసుకొని ఒక 6-7 టమాటాలని బాయిల్ చేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసి. ఇంకా బాయిలింగ్ అయిపోతుంది. ఈ కూరలో మిక్స్ చేద్దాం తర్వాత. ఇప్పుడు ఒక లావుటి మందపాటి ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకునండి పోపు దినుసులు వేసుకుందాం. ఆయిల్ మరిగింది. పోపు దినుసులు మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకుందామండి. ఉల్లిపాయ మగ్గుతూ ఉంది, వేపుతున్నాము. దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి. ఆల్రెడీ టమాటాలో సాల్ట్ వేసాం, బీన్స్లో కూడా బాయిల్ ఎప్పుడు సాల్ట్ వేసాం, అందుకని ఎక్కువ సాల్ట్ పట్టదు. అందుకని ఉల్లిపాయకి సరిపడినంత సాల్ట్ మాత్రం వేసుకుందాం. ముందుగా చేసుకొని పెట్టుకున్న మసాలా కూడా ఉందండి. 2 లవంగాలు, 2 యాలక్కాయలు, చిన్న చెక్క ముక్క, కొంచెం ధనియాలు, జీలకర్ర అండి, అల్లం వెల్లుల్లి, 2 పచ్చిమిరకాయలు, చిన్న కొబ్బరి ముక్క మిక్సీ కొట్టి ఉంచానండి. ఇదిగోండి ఇది మసాలా. వాటర్ వేస్తాను. ముందర పౌడర్ కొట్టుకొని తర్వాత వాటర్ వేసి మిక్సీ కొట్టుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఈ మసాలాని దీంట్లో వేసేసుకుందామండి. ఇప్పుడు ఈ స్టేజ్లో అండి మనం ఉల్లిపాయ మసాలా బాగా ఇది వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం టేస్ట్ సరిపడా కారం వేసుకున్నామండి. కారం వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బీన్స్ని ఇప్పుడు వేసేద్దామండి. సరే, అంత పెద్ద పెద్ద బీన్స్ చూసారండి. బీన్స్ బాగా మగ్గింది. ఇప్పుడు మనం ఈ బాయిల్ చేసుకునే టమాటా మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఎంత బాగుందా. ఇప్పుడు నా దగ్గర కొంచెం కొబ్బరి పాలు ఉన్నాయండి, అవి కూడా వేసేసుకుందాం. మంచి టేస్ట్ వస్తుంది. ఫ్రెష్ కొబ్బరి పాలు ఇప్పుడు ఇందులో చక్కగా బాయిల్ అవనిద్దామండి. టేస్ట్ అయితే మరి అదిరిపోతుందండి, చాలా బాగుంటుందండి. చూసారండి, మన కర్రీ రెడీ అయిపోయింది. ఈ గ్రేవీ నేను ఉంచాను అన్నంలో మిక్స్ చేసుకోవడానికి. ఇవాళ సాటర్డే కదా, ఈవినింగ్ పరోటా చేస్తాను, దాంతో కూడా తినడానికి బాగుంటుంది అనేసి నేను ఈ గ్రేవీ ఉంచానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారండి మన బీన్స్ ఎంత బాగా బాయిల్ అయిపోయాయి. మసాలా పట్టి చక్కగా ఉంది. కొంతసేపటికి ఇంకా బాగా టైట్ అయిపోతుందండి కర్రీ, థిక్గా అయిపోతుంది. మళ్ళీ ఇంకో వీడియో మంచి వీడియో చేసి మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు థ్యాంక్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.